ఎన్ఐ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మలక్పేట్ గంజును సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, వ్యాపార కూడలిని పరిశీలించిన కవిత. రేవంత్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు, విద్యార్థులకు ఇంగ్లీష్ అవసరం లేదంటారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫైర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ ఎంపీలు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినందుకు అభినందించిన ఎంపీలు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నేడు మలక్పేట గంజును సందర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బాగున్నారా వెంకట్? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మొన్న ఆంజనేయ స్వామిది మహాకుంభాభిషేకం జరిగింది. ఓ ఇక్కడ మన మార్కెట్ లో. ఓకే, అదొక మీకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆంజనేయుడు అంటే జయం అన్న. థ్యాంక్ యూ అన్న. బాగున్నారు కదా? ఏం డిమాండ్ చేయొచ్చు అన్న మార్కెట్లో మెయిన్గా ఇష్యూ? మార్కెట్ ఏం లేదు ఇక్కడ, ఇప్పుడు అంతా డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉండే, దాని గురించి చెప్పినాం. డ్రైనేజ్ ఒకటి అక్కడ పక్క ఉండే, ఒక ఇంతకుముందు బలాల షాప్ వచ్చి వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ చేసిర్రు. ఓకే, ఇంకా కొంచెం అది ఉన్నది, దానికి మొన్న చైర్మన్ కాలకు చెప్పినాం. ఓకే, బడ్జెట్ లో పెట్టిస్తాం అన్నారు. ఓకే, అదే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది పెండింగ్ ఇంకా నిండి అది కంటిన్యూషన్ నడుస్తుంది. అదే చెప్పారు, ఇది పక్క ఉందని చెప్తున్నాం. మెయిన్ ప్రాబ్లం అదే. అదే ఇట్స్ ఓకే, ఎవరు చెప్పేసింది కానీ ఇక్కడ డ్రైనేజ్ ఇంకొంచెం పెండింగ్ ఉంది. ఇక్కడ ఈ భోజనం పెడతారా అన్న అమ్మాయిలకు, వీళ్ళకు 5 రూపీ భోజనం? అది గేట్ దగ్గర నుంచి మన మార్కెట్ నుండి అయితే ఏం పెట్టి అది వచ్చి పెట్టారు. ఎవరు సౌకర్యాలు వాళ్ళు రైతులకు తినిపించుకుంటారు. ఓకే ఓకే. మన ఈ ఆనియన్ ఫార్మర్స్ వీళ్ళు బయటకు వెళ్ళి వస్తారా ఎక్కడ నుంచి? ఇప్పుడు ఆనియన్ ఫార్మర్స్ ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చింది తక్కువ ఉందమ్మా. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర ఈ సంవత్సరం అన్ని దెబ్బతిన్నది పంట. రేట్లు లేక రైతులు అన్ని పొలాలల్లో దున్నేస్తారు. ఎందుకంటే పెట్టుబడి దానికి ఎంత లేదు కదా. కాబట్టి ఈడ రేట్ ఏముంటే 5 రూపీస్, 6 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్ లేదు. ఈ సంవత్సరం గత సంవత్సరం ఫుల్ రేట్లు ఉండే, కాబట్టి ఈ సంవత్సరం రేట్లు లేనందుకు లేదు. మిర్చిది అట్లనే ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ అప్పుడు బాగుండే కాబట్టి స్టాక్ లేదు. అంటే ఈ టైంలో మీరు తిరగలేకపోతుండే. లేదు, ఇప్పుడు ఏ తింటూ కొట్టి 500 బస్తాలు వస్తలేదు. దానికి మీకు ఫుల్ వాంటింగ్ లేదు. ఉల్లిగడ్డ అట్లనే ఉంది, లేకపోతే నిజంగా ఈ టైంకి మీరు వస్తే ఫస్ట్ మీరు వస్తే బండి బయటనే పెట్టుకుంటారు. లోపల దాకా తిరిగేది, ఇంకా చేసేపోతే ఆడుకోవచ్చు. అట్లా అంతేనా? అయ్యో, ఎందుకు అట్లా తగ్గిందన్న? రేట్ లేకనా? వాస్తవం రేట్ లేదు. ఇంకోటి ఎక్స్పోర్ట్ బంద్ ఉంది కదా. ఉల్లిగడ్డ ఎక్స్పోర్ట్ ఉంటేనేమో మంచిగా. ఇప్పుడు మిర్చి ఎక్స్పోర్ట్ బంద్ చేసి చైనా అక్కడ ఏది ఊకుకే బంద్ కుల్లా అంటుంటే ఎవరు అంటే వాళ్ళు పంటలు వేసుకుంటారు. దీని డిమాండ్ అనేది తగ్గుతుంది. దక్షిణ భారతదేశ నాణ్యాలు మరియు ఆర్థిక వ్యవస్థపై జాతీయ సెమినార్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశానికి హాజరై మాట్లాడారు. Stand up for Telangana Rashtrageetam. No. Rao Khutadi garu, Director Department of Heritage Telangana. Am I audible? Yes. Dr. D. Raja Reddy garu, Chairman, Numismatic Society of India. Professor P. N. Singh garu, General Secretary, Numismatic Society of India. Professor Binda Dattatreya Paranjapi,
General President, Numismatic Society of India, Dr. P. Nagaraju, Deputy Director, Museums, Convener and Local Assistant Secretary, and distinguished young research scholars, respected delegates from across the country, esteemed guests, officials, and dear students. A very good afternoon to all. And before I get into the subject, please excuse me for coming little delay, because I'm coming from my constituency where the elections are going on. Traveled nearing about 250 kilometers only to attend this program. Morning I started, so please little got delay. Please excuse me. గ్లోబల్ సమ్మిట్ లో రేవంత్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా చదివే ఓయూకు వచ్చి మాత్రం ఇంగ్లీషు అవసరం లేదంటారు. తనకు రాని ఇంగ్లీషు ఇంకెవరికి రాకూడదన్నదే రేవంత్ రెడ్డి విధానం. అసలు రేవంత్ రెడ్డికి తెలివుండి మాట్లాడుతున్నారా? రాహుల్ గాంధీ ఏమో ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి చెప్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఇంగ్లీష్ వద్దంటున్నారు అని విమర్శించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారండి? ఒక చీఫ్ మినిస్టర్, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ పోతావు, యంగ్ ఇండియా రైజింగ్ సమ్మిట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడతారట ఆయన. ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే దగ్గర మాత్రం మీకు ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదు అని చెప్పని అంటున్నాడు. నాకు బాగా తెలుసు, వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను ఆయన మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. అంటే మీ 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 పెద్ద పెద్దోళ్ళు, పారిశ్రామికవేత్తలు, బాగా డబ్బున్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా? బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా? ఇదేం పైత్యమా? ఇదెక్కడ విద్య? ఇదెక్కడ దార్శనికత? అసలు తెలివి ఉందా? తెలివి లేదా? ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన. దాని మీద కూర్చున్న సప్పట్లు పట్ట కొడుతున్న అంత ప్రొఫెసర్లే. మరి వాళ్ళకేం చెవులకు ఏమి వినబడదో అది అర్థం కావట్లే, ఆయన ఏం చెప్పిండో అది ఏం సోద్యం అనిపించిందో అర్థం కావట్లే, ఒకటే చప్పట్లు కొడతా ఉండరు. నేను ఎందుకు ఈ బాధ ఏమంటాడు చూసిండ్రా? అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే. మళ్ళా గుంటూరు కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా? అది దేవుడిచ్చిన వరం ఆయనకు. మరి ఏం చేస్తాడు ఆయన? ట్రంప్ తోటి మాట్లాడగలుగుతాడు, ఇవాంకా ట్రంప్ తో మాట్లాడగలుగుతాడు, ఎల్లమ్మతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు. ఆయన కంఫర్ట్ ఉంది. నీకేంది? లాగులలో తొండలేయాలా, పేగులు నడవకేసుకోవాలా, పొట్ట జీల్చాలా, ఇది నీ భాష. నీకు వచ్చింది కదా ఒక్కటే. మరి ఆయన ఇది కూడా వచ్చు, ఈ భాష కూడా వచ్చు, అవసరమైతే కానీ మాట్లాడాడు, విఘ్నత అది కూడా వచ్చు ఆయనకు. మరి నీకు రాకపోతే ఎవ్వడికి రావద్దనంటే అదేదో సినిమా ఉంది, మగధీర సినిమా, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని విలంగా అంటాడు కదా. నీకు రాదు కాబట్టి ఇంకెవరికి రావద్దు. ఉస్మానియా చదువుకునే పిల్లలు, కాకతీయ చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడిది? విఘ్నత ఎక్కడిది? అసలు ఏమైనా మెదడుండి మాట్లాడుతున్నారా? కేపీ వివేకానంద్ నీ హయాంలోనే జరిగిన కబ్జాలతో కుత్బుల్లాపూర్ను కబ్జాలపూర్ అని పిలుస్తున్నారు. నీ భాగోతం తొందరలోనే బయటపడుతుందని హెచ్చరించారు జాగృతి నాయకులు వీరేంద్ర. జై తెలంగాణ. నా పేరు శీలం వీరేందర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. 2001 నుండి నేను పార్టీలో ఉన్నాను. ఆనాడు మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2001లో నేను పార్టీలో జాయిన్ అయినాను. ఆ తర్వాత పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేను అన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్లో పాల్పంచుకుంటూ 2008లో నా మీద కేసులు అవడం జరిగింది. ఆ యొక్క కేసులలో భాగంగా నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 2013లో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దాన్ని రిజైన్ చేశాను. రిజైన్ చేసి ఉద్యమ క్రమంలో ఉద్యమానికి అంకితం అవుదాం అన్న ఉద్దేశంతో రాజకీయాలలోనే కంటిన్యూ చేశాను. అయ్యా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే నియోజకవర్గం అటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఎంతగా పనిచేశామో, అహర్నిశలు ఆయన వెంటే ఉండి ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి ఎంతో అనుకున్నాము. హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఒక విద్యావంతుడు, ఒక యువకుడు అని చెప్పేసి ఆనాడు పెద్ద సారు 2009లో మహాకూటమి
ద్వారా టికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత అతను వెంటనే ఓడిపోయిన వెంటనే ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి వెంటనే టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. దాని తర్వాత కార్యకర్తలందరూ కూడా ఉద్యమకారులు కూడా అందరూ కూడా చెల్లా చెదరైపోయారు. ఎవరికి ఏం చేయాలో తోచని పరిస్థితి. అదేవిధంగా ఆ క్రమంలో 2016లో కార్పొరేటర్స్ ఎలక్షన్స్ వచ్చాయి. మీరు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 8 డివిజన్లలో మీరు ఎంతమందిని టీడీపీ నుండి గెలిపించారు? మీరు అందరికీ కుత్బుల్లా ప్రజలకు అందరికీ తెలుసు. ఒకటంటే ఒకటి కూడా మీరు గెలిపించుకోలేకపోయారు. మొత్తం 0, 8 కూడా ఆనాటి ఉద్యమకారుడు ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు 8 కూడా క్లీన్ స్వీప్ చేపించి ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది. దాని తర్వాత మీరు 2017లో టీఆర్ఎస్ పార్టీని మీకు టీడీపీలో గుర్తింపు లేదని చెప్పేసి డివిజన్లలో మీకు ఎవరు కూడా మిమ్మల్ని దేకడం లేదని చెప్పేసి ఉద్దేశంతో మీరు మళ్ళీ టీఆర్ఎస్లో పెద్ద సార్ సమక్షంలో ఒక్కరే వెళ్ళి కండువా కప్పుకున్నారా లేదా అది ప్రజలందరికీ తెలుసు. దాని తర్వాత మీరు కార్పొరేటర్లు సహకరిస్తలేరని చెప్పేసి మీరు మైనంపల్లి దగ్గరికి వెళ్ళేసేసి నాకొక్కరు కూడా కార్పొరేటర్లు సహకరిస్తలేరు, 8 మంది కూడా సహకరిస్తలేరు, వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు, నేనేమో టీడీపీలోకి వెళ్ళి వచ్చినా నాది బీటీ బ్యాచ్ అని చెప్పేసి నాకు సహకరిస్తలేరని చెప్పి ఆయన దగ్గర గొడవ పెట్టుకుంటే, పంచాయతీ పెట్టుకుంటే ఆ రోజు ఆ పెద్ద మనిషి గౌరవనీయులైనటువంటి మైనంపల్లి గారు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ సద్దుమనిగేటట్టు చేశారు. చేసిన తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో జరుగుతూ ఉంది. అయ్యా మీ కుత్బుల్లాపూర్ కబ్జాలాపూర్ అన్నది అక్క, దానికి పత్రికా సహోదరులు రాసినటువంటి పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ని చూసి అక్క చెప్పడం జరిగింది. నేను ఒకటి చిన్నగా కుత్బుల్లాపూర్ ప్రజలందరూ కూడా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. బీజేపీ నాయకుడు ఒక అతను ఫేస్బుక్ సోషల్ మీడియాలో N-గౌడ్ ఆ యొక్క పేజ్ ఓపెన్ చేస్తే మీకు అందరికి కూడా మన యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి భాగవతం, ఆయన అటువంటి అభివృద్ధి, ఆయనటువంటి చేసినటువంటి భాగవతాలు అన్ని కూడా దాంట్లో తెలుస్తాయి. నేను ఈ వేదిక మీద నుంచి కుల్లా చెప్తున్నా ఒకటే, నేను కోరుకునేది బీజేపీ కార్యకర్త ఎవరైతే చేస్తున్నారో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి బండి సంజయ్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా. అయ్యా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సిబిఐ ఎంక్వైరీ చేయండి. కుత్బుల్లాపూర్ ఎంక్వైరీలో మా యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, దాంట్లో నిజాలు తెలుస్తాయి అని చెప్పి మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. హనుమన్ నగర్ లో ముంపు ప్రాంత ప్రజలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశమయ్యారు. జై తెలంగాణ. ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు. మా అక్కలందరూ ఎంతో ఇబ్బందికి ఎదుర్కొని మరి మన కాలనీలలో ఉన్న సమస్యలన్నీ చెప్పాలని చెప్పి ఇక్కడి వరకు వచ్చిండ్రు మీరందరూ. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో నేనైతే అధికారంలో లేను, కాకపోతే ఎవరన్నా ఒకరు బలంగా నిలదీసి అడిగితే ఖచ్చితంగా ఒక ముందడుగు పడుతుంది, పనులు అవుతాయి. అందుకనే తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకొని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. అన్ని జిల్లాలలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్న కాడల్లా గట్టిగా నిలదీసి అడుగుతున్నాం. అధికారులు వస్తున్నారు, సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ముందడుగు పడుతుంది. అందుకే ఇవాళ మీ దగ్గర కూడా నేను వచ్చిన. ఇవాళ అయితే మీకు తెలిసి ఏం ఓట్లు లేవు, నేనేం ఓట్లు అడగడానికి రాలే మిమ్మల్ని. అన్న కూర్చోగట్ల మధ్యలో రా, లేడీస్ కనబడదు. प्रेस है क्या ना? प्रेस है तो आगे आ जाइए, आगे आइए भाई. प्रेस वालों को चेयर्स दो भाई प्लीज. साई चेयर आगे. आप इधर आ जाओ, इधर आ जाओ, इधर ठीक, इधर आ जाओ. అయితే మా ఆడబిడ్డలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనందరం కూడా ఎంతో ఓపికగా ఎన్ని కష్టాలున్నా కూడా పని చేసుకొని సంసారాన్ని ఎలా తీసుకుంటున్నాం. ఏదో చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరం కూడా పని చేసుకుంటున్నాం. వర్షం వచ్చినా వరద వచ్చినా ఓపికగా ఉంటున్నాం, పని ఎలా తీసుకుంటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం సహకరించి కొంచెం ముందుకొచ్చి మన పనులు చేస్తే బాగుంటుంది. వాస్తవానికి అంటే నేను ఈ ఓల్డ్ సిటీలో మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్డు 10, 12, 15 సంవత్సరాల కింద వేసిందే ఉన్నది. కొత్త రోడ్ అయితే ఎక్కడ కూడా పడ్డటువంటి దాఖలా కనబడతలేదు. ఇక రెండో విషయం, ఎక్కడ మోరీ చూసినా కూడా 35 ఏళ్ల కింద మోరీ,
40 ఏళ్ల కింద మోరి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొత్తగా వేసినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కాదు, డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ చాలా మంది అన్నతమ్ములు ఉన్నారు. मैं क्या सोचती हूँ, पुराना शहर नया शहर कुछ नहीं होता है, हमारा शहर है. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2700 కిలోమీటర్ల దూరంలోని ఐఐటి గౌహతి నుంచి వాచరు ఐఐటి 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అశ్విని. ఒకరేదా పాప ఉందా? ఇంకో పాప? ఓకే. ముషీరాబాద్ నియోజకవర్గంలో తొలిసారిగా తలారి దినకరన్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా 2025 నిర్వహించబోతున్నారు. ఇక హెరిటేజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ ఉద్యోగ మేళాలో 150కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 5000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు దినకర్ రెడ్డి తెలిపారు. ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి, తప్ప మిగతా అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. చెప్పాలా? నమస్కారం అందరికీ. నా పేరు దినకరన్ రెడ్డి. ముషీరాబాద్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంటున్నాడు. ఆ నిరుద్యోగి కోసం మేము సపోర్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగం రావాలని, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని చెప్పేసి ఒక కొత్త థాట్తో మేము ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేశానండి. సో మీరందరూ, ఈ ప్రజలు కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాం. ఈ ముషీరాబాద్కి డెవలప్మెంట్ వైపే చూస్తున్నాం. మేము ప్రతి ఒక్కరు దీవెనలు మాతో ఉండాలి. మా బ్లెస్సింగ్స్ మీ అందరితో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాట్. కంపెనీస్ దాదాపు 150+ కంపెనీస్ ఉన్నాయండి. 10th స్టాండర్డ్ నుండి డిప్లొమా దాకా చేసే వాళ్ళకి ఐటీ అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్ని రకాల. ఇప్పటి వరకు దాదాపు నేను అంటే కౌంట్ చేయలేదు కానీ ఎక్కువనే వచ్చాయి. చాలా మందికి ఇచ్చారు. లాస్ట్లో చెప్తాను నేను అకౌంట్ అన్న ఫిగర్. థ్యాంక్ యూ. తెలంగాణ ఎంపీలు పోరిక బలరాం నాయకు, సురేష్ షెట్కర్, డాక్టర్ మల్లు రవి, చామల్ కిరణ్ కుమార్ రెడ్డి, ఎం అనిల్ కుమార్ పార్లమెంటులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించినందుకు మరియు వివిధ కంపెనీల నుంచి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినందుకు ఆయనను అభినందించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు. ప్రజల్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు హెల్త్ కేర్ సంస్థ జైడస్ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 14-15 తేదీల్లో హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి పింక్థన్ రన్ కొనసాగుతుంది. 3 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు వివిధ దశల్లో ఈ రన్ను నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో పింక్థాన్ వ్యవస్థాపకుడు నటుడు మిలించి సోమన, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన వంశీ వివరాలను వెల్లడించారు. Marathoner, she inspires women to prioritize their health. From her first Pinkathon 21 kilometers in 2018 to the 160 women to put herself first. Wow. Thank you, Neelam. So just tell us a few words about how, what in the sari? I can. You can, that's it. Yeah, you don't have to, but you know you can. Yes, I can run in a 2018 when I participated first half marathon in
can say. Before that, I used to wear, and I encouraged many girls, especially female, and like housewife, housemakers. Embody the line that age is just a number. I mean, they're all over 50 years old and running such incredible. 54 years old, also is a scientist. Pickathon's message to prioritize fitness and inspiring others to do the same. Since the first run in 2017, she has Hyderabad, each over 150 kilometers. Devyani continues to champion strength, resilience, and women. బయటికి రావే లోగో బయటికి కొత్త క్యాన్సర్స్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. లాస్ట్ ఇయర్ ICMR ఎస్టిమేట్ ప్రకారం 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇయర్ 22లో 2,20,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డారు. ప్రతి సంవత్సరం 20,000 కేసెస్ యాడ్ అవబోతున్నాయి 2030 వరకు. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనం అర్లీగా అంటే ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించాలంటే మన ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. దాన్నే ఈ సంవత్సరం జైడస్ పింకథాన్లో స్లోగన్ క్రియేట్ చేశారు. 2 हाथ 3 मिनट एक आसान सा టెస్ట్. అంటే 2 చేతులతో 3 నిమిషాలు వీక్గా మీరు ప్రతి స్త్రీ కూడా పరీక్ష చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఈ మెసేజ్ భారతదేశంలో ప్రతి మహిళకు చేరేటట్టు చూడాలి, ప్రతి పురుషుడు కూడా చేరేటట్టు చూడాలి. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్స్లో ఉన్న విమెన్ అందరికీ కూడా ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్పించినట్టయితే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా గుర్తించవచ్చు. అర్లీగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. Thank you, Doctor. These ladies, and I'm sure they will, they're going to inspire a lot of women from Hyderabad to take up longer distances. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.